ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు నృసింహ జయంతి, చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ నృసింహస్వామిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు నృసింహ జయంతి యొక్క విశిష్టత ఏమిటో కూడా తెలుసుకుందాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు శ్రీ నృసింహస్వామి యొక్క స్మరణ, పూజలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా. శ్రీహరి సద్యోజాతంగా అంటే గర్భవాసం లేకుండా ఆవిష్కరించినటువంటి విశిష్ట అవతారం నృసింహ అవతారం. హిరణ్యకశిపుని వధే లక్ష్యంగా నృసింహస్వామి ఆవిష్కారమయ్యారు. హిరణ్యకశిపుడు పొందినటువంటి వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా స్వామి అసుర సంధ్య వేళలో నర మృగ శరీరంతో స్తంభం నుంచి అవతరించారు. ప్రహ్లాద వరదునిగా నరత్వ మృగత్వ సమ్మిళిత స్వరూపంలో నృసింహుని అవతారం వ్యక్తమైంది. నరసింహుడు తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడి సకల లోకాలకు అసుర బాధ తొలగించాడు. నారసింహుని నఖాలు అనగా గోళ్లు దుర్జనుల పాలిట కొడవళ్లుగా, సజ్జనులకు స్వామి భక్తులకు మాత్రం ఆ గోళ్లు సిరివెన్నెల చిమ్మేటువంటి నెలవంకలుగా జగద్గురు ఆదిశంకర్లు అభివర్ణించారు. నమృగం నమానుషం, ఇది స్వామి అవతారం విశిష్టత. మనిషి కాదు, మృగము కాదు, అంటే ద్వంద్వాలకు అతీతమైనటువంటి ఈశ్వర చైతన్య స్వరూపం నృసింహ అవతారం. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చెప్పేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నృసింహస్వామి యొక్క పూజలు శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది. అలాగే ఈరోజు చెప్పేటటువంటి అన్నదానం, వస్త్రదానం కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం విశాఖ. శ్రీ నృసింహ జయంతి, సకల బాధలు దూరం చేసుకోవటానికి, సకల శుభాలు పొందటానికి శ్రీ నృసింహ పూజలు, స్మరణ బాగా ఉపకరిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సకల బాధలు దూరం కావాలని, సకల శుభాలు చేకూరాలని శ్రీ నృసింహస్వామిని ప్రార్థిద్దాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే योगेश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् ब्रह्मेन्द्र रुद्र मरुदर्क किरीटकोटि संघट्टिताङ्घ्रिकमलामलकान्तिकान्त लक्ष्मीलसत्कुच सरोरुहराजहंसा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు, అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై చాకచక్యం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి బలాన్ని పెంచుతుంది.
పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత సంభాషణల ద్వారా అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. సంకట పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. నృసింహ జయంతి సందర్భంగా మేషరాశి వారు శ్రీ నరసింహస్వామిని మల్లెపూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ముఖ్యంగా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం అవుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో సంకట పరిస్థితులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి వృత్తిలో సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. నృసింహ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ నృసింహస్వామిని చేమంతులతో పూజించి అప్పాలు నివేదన చేయడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలు స్వయం కృషితో స్వతంత్ర నిర్ణయాలతో రాణించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని వైద్య వృత్తి వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. నృసింహ జయంతి సందర్భంగా మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి తులసి దళాలతో పూజించి పులిహోర్ని నివేదన చేయడం ద్వారా సకల శుభాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన ప్రయత్నాలు ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి వైద్య వృత్తి వారు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. విద్యార్థులకి విదేశీ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. నృసింహ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గులాబీలతో పూజించి పులగాన్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో నూతన విషయాలు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రావీణ్యం పెరుగుతుంది. అసహన పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ రంగం వారు బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. విద్యార్థులకి కృషితో కూడినటువంటి కార్యక్రమాలు తప్పనిసరి. ఏకాగ్రత పట్టుదల కూడా తప్పనిసరి.
చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. నృసింహ జయంతి సందర్భంగా సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కనకాంబరాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటే వ్యవహార దక్షత కూడా పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలను వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునే కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు, ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన అంశాలు తద్వారా విజయాలు, ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. నృసింహ జయంతి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గన్నేరు పూలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వ్యాపారపరంగా వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. ఉద్యోగస్తులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పొరపాట్ల ద్వారా సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ప్రాధాన్యత లేనటువంటి అంశాలు వ్యాపార రంగం వారిని కలవరపెడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. నృసింహ జయంతి సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తులసి దళాలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. సకాలంలో కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. బాధ్యతలను విస్మరించేటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలను పారిశ్రామిక రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి కార్యసాధన ఏర్పడుతుంది. నూతన వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలకు ఆటంకాలు ఏర్పడతాయి. విద్యార్థులకి గట్టి కృషి, క్రమశిక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారు చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. నృసింహ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ నృసింహస్వామిని పారిజాతాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఉక్కిరి బిక్కిరి సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధిత సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోలేకపోతారు. నూతన ప్రక్రియలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. అనుకూల పరిస్థితులకి చేసేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం దక్కుతాయి. వ్యయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి వైద్య వృత్తి వారు బయటికి రాగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. నృసింహ జయంతి సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సన్నజాజులతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి.
ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వ్యాపార విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. విద్యార్థులకి సంయమన పరిస్థితుల ద్వారా విజయాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. నృసింహ జయంతి సందర్భంగా మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మల్లెపూలతో పూజించి అప్పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రమక్రమంగా పట్టు బిగించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ ఐక్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు క్రీడారంగం వారికి మేలుని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విజయాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. నృసింహ జయంతి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలలో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి పనికి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ఓర్పు సహనం వంటివి విద్యార్థులకి తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి మెరుగైనటువంటి అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. నృసింహ జయంతి సందర్భంగా మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మల్లెపూలతో పూజించి మామిడి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు నృసింహ జయంతి. ఈ సందర్భంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు గృహంలో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి ప్రతి ఒక్కరూ కూడాను ఆ స్వామిని ఆరాధన చేయటం, చందనం సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామిని అలంకరించి స్వామికి ప్రీతివంతమైనటువంటి తులసి మాలను అలంకరింపచేసి లక్ష్మీ నృసింహ తత్వానికి సంబంధించినటువంటి ఆ పూజాది కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చి మామిడి పండ్లు, విసిరికర్ర, తాంబూలం వీటిని బ్రాహ్మణోత్తములకు ఈ సందర్భంగా దానంగా ఇచ్చి నమస్కృతాంజలి ఘటించాలి. ముత్తైదువులను ఇంటికి పిలిపించి వారికి పండు తాంబూలాదులు అలాగే
నృసింహస్వామికి ప్రీతివంతమైనటువంటి ఆ నైవేద్య పదార్థాలని కూడాను పానకం, వడపప్పు మొదలైనవి ఇచ్చి నమస్కృతాంజలి ఘటించినట్లయితే నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మీ గృహంలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఇక వాస్తు అంశానికి కనుక వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఎలక్ట్రికల్ పాయింట్స్, ఎలక్ట్రికల్ పోల్స్ వాస్తుశాస్త్రరీత్యా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ ఎలక్ట్రికల్ పాయింట్స్ పెట్టేటప్పుడు ప్రతి గదిలో కూడాను ఆగ్నేయ దిశలో వచ్చేటట్టుగా పెట్టుకోవడం ఉత్తమోత్తమైన పద్ధతిగా మనకు శాస్త్రం చెబుతోంది. అయితే ఎలక్ట్రికల్ పోలు కానీ టెలిఫోన్ పోలు కానీ మీ గృహం బయట ఈశాన్యంలో రాకుండా ఉండాలి. మరి ఇది ఎట్లా కుదురుతుంది అంటే కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి ఈశాన్యంలో ఎలక్ట్రికల్ పోల్స్, ఎలక్ట్రికల్ ఈ యొక్క టెలిఫోన్ పోల్స్ ఉండకూడదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తే ఇంటి ప్రహరీ కనీసం 6 అడుగుల దూరంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రహరీ గోడను ఆనుకొని ఉండకూడదు. ఈశాన్యంలో గనక ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నట్లయితే తప్పని పరిస్థితుల్లో కనీసం 6 అడుగుల దూరంలో ఉండాలి ప్రహరీ గోడ. అలా ఉంటే చెడు ఫలిత ప్రభావం చాలా వరకు తగ్గిపోవటానికి ఆస్కారం ఉంటుంది సుమా. అలాగే ఈ పోల్స్ అసలు ఎక్కడ ఉండాలి, ఎలా ఉంటే మంచిది అని ఆలోచిస్తే ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ, పడమరలో కానీ, దక్షిణంలో కానీ, వాయువ్యంలో కానీ ఉండొచ్చు. ఒక్క ఈశాన్యంలోనే ఉండకూడదు. ఇక ప్రతి గదిలో కూడాను ఎలక్ట్రికల్ పాయింట్స్ పెట్టేటప్పుడు ఆ స్విచ్ బోర్డులు గదిలో ఆగ్నేయ మూల ఉండేటట్టుగా పెట్టడం మంచిది. అంటే తూర్పు పడవలో సొగ నుండి ఆగ్నేయం వరకు, దక్షిణం పడవలో సొగ నుంచి ఆగ్నేయ మూల వరకు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తప్పనప్పుడు వాయవ్య మూల నుండి పడమర మధ్య వరకు మరియు వాయువ్య మూల నుండి ఉత్తర మధ్య వరకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పులేదు. నైరుతిలో మాత్రం ఎలక్ట్రికల్ పాయింట్స్ కానీ బోర్డులు కానీ ఉండరాదు. గదిలో మరి ఏసీ ఉంది, ఆ ఏసీ ఎటువైపు పెట్టాలో అర్థం కావట్లేదు. ఎటువైపు పెడితే వాస్తు శాస్త్రరీత్యా మంచిది అని గనక ఆలోచన చేసినట్లయితే ఏ గదిలోనైనా సరే మీరు ఏసీ బిగించేటప్పుడు పడమర వాయువ్యంలో కానీ, అలా వీలు కానప్పుడు దక్షిణ ఆగ్నేయంలో కానీ ఏసీని బిగించుకోవచ్చు. ఈ రెండు వీలు కానప్పుడు పడమర మధ్యలో కానీ దక్షిణ మధ్యలో కానీ పెట్టడం చాలా మంచిది. ఈశాన్యంలో, తూర్పు, ఉత్తరాల్లో ఏసీ మాత్రం ఉండకూడదు. ఇక ఫ్రిడ్జ్ కొన్నామండి ఇటీవల కాలంలో, పెద్ద ఫ్రిడ్జ్, అది బరువు అంటున్నారు ప్రతి వాళ్ళు. ఎటువైపు పెడితే బాగుంటుంది అని చాలామందికి ఒక విధమైనటువంటి సమస్యగా భావిస్తూ ఉంటారు. ఈ ఫ్రిడ్జ్ అనేటువంటిది చల్లదనానికి నిదర్శనం కాబట్టి గదికి పడమర మధ్య నుండి వాయవ్యం మూల వరకు ఎక్కడైనా సరే ఏర్పాటు చేయటం శ్రేష్టదాయకం. పడమర దిశలో మధ్య నుంచి వాయువ్యం మూల వరకు ఎక్కడైనా సరే ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వీలు కానప్పుడు గదిలో దక్షిణ నైరుతి నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు కూడా ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ అనేది ఉత్తర ఈశాన్య దిశల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉంచరాదు. ఫ్రిడ్జ్ను ఉత్తరానికి తప్ప ఏ దిక్కుకైనా ఎదురుగా పెట్టుకోవచ్చు. ఉత్తరం వైపు తిరిగి ఫ్రిడ్జ్ ఉండకూడదు. మిగతా ఏ దిశలో అయినా సరే మీ ఇష్టం, తిప్పి పెట్టుకోవచ్చు. ఉత్తరానికి పెడితే
రిపేర్లు ఎక్కువ వస్తాయి ఈ ఫ్రిడ్జ్కి. కాబట్టి తూర్పుకు కానీ పడమరకు కానీ ఎదురుగా పెట్టుకోవటం ఉత్తమోత్తమైనటువంటి లక్షణంగా ఇక్కడ ఫ్రిడ్జ్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి వాళ్ళ ఇంట్లో టీవీ ఉండటం సహజం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా టీవీ ఉంటుంది. ఈ టీవీ ఎక్కడ ఉంచాలి అంటే సరిగ్గా ఆగ్నేయ మూల ఉత్తమోత్తం, దక్షిణాగ్నేయం, తూర్పు ఆగ్నేయం కూడా పెట్టుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో పెడితే తూర్పు గోడకు ఒక అడుగు దూరంలో స్టాండ్ మీద పెట్టుకోవాలి. తూర్పు గోడలోని అలమారాల్లో పెట్టరాదు. పడమర గోడ పొడవు మొత్తంలో, దక్షిణపు గోడ పొడవు మొత్తంలో ఎక్కడైనా సరే టీవీ పెట్టుకోవచ్చు. ఉత్తరం మధ్య నుండి ఈశాన్యం వరకు, తూర్పు మధ్య నుండి ఈశాన్యం వరకు ఉన్న స్థలంలో టీవీ పెట్టకూడదు. టీవీని ఉత్తరానికి తప్ప ఏ దిక్కుకైనా ఎదురుగా పెట్టుకోవచ్చు. తూర్పు పడమరలకు ఎదురుగా టీవీ పెట్టుకోవటం ఉత్తమం. ఇక కంప్యూటర్స్ అనేటువంటివి ఇటీవల కాలంలో ఇళ్లలో కూడా పెట్టుకొని విద్యార్థులు లేక వ్యాపారస్తులు అందరూ ఎక్కువగా వాడుతున్నారు. కార్యాలయాల్లో కూడాను ఎక్కువగా ఈ కంప్యూటర్స్ని వాడేటువంటి లక్షణం వచ్చేసింది. కంప్యూటర్ మానిటర్ ఉత్తరముఖంగా మాత్రం పెట్టకండి. అలా కనుక చేసినట్లయితే అయస్కాంత ప్రభావానికి సాఫ్ట్వేర్లో కానీ లేదా ఈ యొక్క కంప్యూటర్ లైన్లో కానీ సమస్యలు రావటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి. కంప్యూటర్ మాత్రం పడమరలో తూర్పు ముఖంగా ఉండాలి. ఆపరేటర్ పడమర ముఖంగా కూర్చోవటం ఉత్తమోత్తమైనటువంటి లక్షణం. ఆపరేట్ చేసేవాళ్ళు పడమర ముఖంగా కూర్చోవాలి. ఆ యొక్క సోఫా సెట్లో అమర్చేటప్పుడు ఆ టీవీ చూసేటువంటి విధి విధానంలో కూడాను సరిపోవాలి. కాబట్టి ఆ రూముకి తగ్గట్టుగా చిన్ని సోఫా సెట్లు అమర్చుకోవటం, దానికి తగ్గట్టుగా గోడకి మరీ పెద్ద టీవీలు పెట్టినట్లయితే కంటికి సంబంధించి రుగ్మతలు వస్తాయి. కాబట్టి హాలును బట్టి ఏ టీవీ ఎంత సైజుదైతే మీకు సరిపోతుంది అనేటువంటి ఉద్దేశాన్ని గ్రహించి వాస్తుశాస్త్రరీత్యా ఆ సైజులోనే టీవీలు అమర్చుకోవడం ఉత్తమోత్తమం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సరస్వతీదేవి అమ్మవారి దగ్గర కూర్చుంది. ఆవిడేం చేస్తుంటుంది అంటే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థచూలింబరే తాంబూల చర్వణం చేస్తూ ఎర్రటి నోటితో సమాకర్ష దిగంతరా 10 దిక్కులు సువాసనలు వస్తుంటే తాంబూల చర్వణం చేస్తే ఇలా తలూపుతుంటుందిట సంతోషంగా. సంగీతం వినేటప్పుడు తల ఊపాలి, ప్రవచనం వినేటప్పుడు ఏమీ ఊపకూడదు. ఎందుకంటే శ్రద్ధగా వింటున్నారని గుర్తు. సంగీతం వింటూ స్థాణువులై నించున్నారనుకోండి, పాడేవాడికి సంతోషంగా ఉండదు. సంగీతం ఎవరన్నా పాడుతుంటే ఇలా అంటూ ఉండాలి, అప్పుడు వింటున్నారు బాగుందన్నమాట అని పాడేవాళ్ళకి సంతోషంగా ఉంటుంది. చలిత శిరస శంకర్లు ఏదైనా చెప్తే ఎవరికి ఏ ధర్మం ఉండాలో కూడా చెప్తారు. కాబట్టి ఆవిడేం చేస్తోంది, తాంబూల చర్వణం చేస్తూ ఇలా అంటారు. ఇలా అంటుంటే ఆవిడ తాటంకాలు ఊగుతున్నాయి. ఊగుతుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. అవి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. ఈ కుండలములు చెక్కిళ్లలో ప్రతిబింబించి కనపడుతున్నాయి. సరస్వతీదేవి ఆవిడ వంక చూస్తూ వీణ మీద పాట పాడుతోంది. అంటే నోటితో పాడుతూ వీణ వాయిస్తోంది. ఆవిడకో వీణ ఉంది, దాని పేరు కచ్చపి. నారదుడికో వీణ ఉంది, దాని పేరు మహతి. తుంబురుడికో వీణ ఉంది, దాని పేరు కళావతి. ఆ వీణలు మహాద్భుతమైనటువంటి వీణలు. ఆ వీణ మీద పాట పాడుతోంది. ఏ పాట? ఆవిడ మీద పాడింది అనుకోండి, ఆవిడ మహాపతివ్రత. ఆవిడ ఇదేమిటి నా మీద పాడుతుంది ఏమిటి అంటుంది. అందుకని ఆవిడికి ఏమిటి ఇష్టం? శివుడి మీద పాడుతుంటే ఆవిడ సంతోషపడిపోతుంది. అందుకని సరస్వతీదేవికి తెలియదు ఏ సభలో ఎక్కడ ఏం మాట్లాడాలో.
భూపసభాంతరాళమన పుష్కళమక్షతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందు అనురక్తియు విజయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. కాబట్టి ఆవిడ శివుడి గురించి పాడుతారు. కాబట్టి విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. పశుపతే అంటే శంకరుడు, ఆయన గురించి పాడుతోంది. ఏమని? అమ్మా మన్మధుడిని ఏం కాల్చేశాడమ్మా, యమధర్మరాజు గారిని ఏం చంపేశాడమ్మా, ఉపమన్యువుకి పాలసముద్రం సృష్టించాడమ్మా. ఆయన లీలలు పాడుతోంది. ఆయన లీలలు పాడుతుంటే ఆవిడికి సంబరం. ఆవిడ చంపలేదేమిటి మహిషాసురుణ్ణి, ఆవిడ ఇవ్వలేదేమిటి సరస్వతీ కటాక్షం, కానీ ఆవిడికి వాళ్ళ ఆయన గురించి చెప్తే సంతోషం. అలాని శంకరాచార్యులు వారు చెప్పారా? చెప్పక్కర్లేదు. మీరు ఆవిడ పాతివ్రత్యాన్ని శ్లోకంలో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి కచేరీ వింటూ ఆవిడ ఇలా చెవి కుండలములు ఊగుతుండగా తాంబూల చర్వణం చేస్తూ మురిసిపోతోంది. చెలిత శిరసా సాధువచనే. ఆవిడేం చేసింది? మెచ్చుకోవాలి కదా, చాలా సంతోషం కలిగింది సరస్వతీదేవి కచేరీకి. అందుకని ఆవిడేం చేసిందంటే శభాష్ అంది మధ్యలో. సరస్వతీదేవి వింది, అమ్మ బాబోయ్ శభాష్ భేష్ అని. ఆవిడంటేనే ఇంత మధురంగా ఉందే, ఇంత మధురంగా శభాష్ అనగలిగిన తల్లి దగ్గర కచేరీ చేశానా? అసలు ఆవిడ పాట పాడితే అమ్మో ఆవిడ దగ్గర నేను కచేరీ చేస్తున్నానేమిటని ఆపేసింది. అది ఆవిడ వినయం, సరస్వతీదేవి వినయం. ఆవిడ అంత గొప్పదైన సరస్వతీదేవి ఇలా కాదు ఇలా కూడా పాడచ్చు అనకపోవడం ఆవిడ గొప్పతనం. కానీ అంత బాగా మాట్లాడగలిగిన తల్లి శభాష్ అంటేనే ఇంత బాగా అంటే ఇంకా నేను పాడినా ఆవిడ దగ్గర అని ఆగిపోయింది సరస్వతీదేవి. ఆవిడ తలలో వినయం ఉంది సరస్వతీదేవి తలలో, అందుకని ఆపేసింది. అపల్లపిత తంత్రీ కలరవాం. ఇంకో తలకాయ ఉంది, ఏమిటది? వీణ పట్టుకుని వాయిస్తున్నప్పుడు ఆ వీణ ఇలా ఎత్తి పట్టుకుంటే అవతల వైపు గుమ్మడికాయని బోర్లించి అది కూడా ఓ బుర్రలాగే ఉంటుంది. ఆ బుర్రకి బుర్ర లేదు, అందుకని అది ఆపలేదు. ఎందుకని వీణ తీగ ఆగుతుంది ఏమిటి? కంఠం అంటే కంజ ఆపేయచ్చు, అది కుయ్ అంటుందా? అందా ఇంకాను అంటుంది, ఇంకా దాంట్లోంచి తరంగం వస్తుంది సంగీతం. అది ఇంకా తలపైకెత్తి అంటే వీణ కింద పెట్టేయలేదుగా, అందులో తలపైకే ఉంది, ఇంకా తలపైకెత్తి కుయ్ అంటోంది. ఆవిడ చూసింది, సిగ్గులేదే ఇంకా తలపైకెత్తి కుయ్యి అంటున్నావా, ఆవిడ ఇంత బాగా మాట్లాడినా అని. నిచుళ్ళ ఎత్తి చోళే నన్ను భృతాం, దూరు దుప్పట్లో కానీ సంచిలో పెట్టేసి కట్టేసి సరస్వతీదేవి లేచిపోయింది. అమ్మా ఎంత బాగున్నావమ్మా అంటే సరస్వతీదేవి వీణావాదన కన్నా కూడా గొప్పగా ఉంటుంది ఆవిడ యొక్క శభాష్ అన్న ఒక్క మాట. కాబట్టి ఆవిడ మాటతో పోల్చగలిగిన వీణానాదం లోకంలో ఉంటుందా? ఆవిడ మాట మాట్లాడితే అలా ఉంటుంది. కాబట్టి మూకశంకరులు అక్కడ వరకే అన్నారు. కాబట్టి తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం. ఇంతకీ ఎవరివన్నీ అంటే ఒకవేళ మీరు ముందు ఆ పొడుపు కథలా ఉన్న విషయం అర్థం చేసుకోవడం కష్టమైపోతే మీకు ఒక సూచన చేయడం కోసమని చెప్పి వ్యావృణ్వాన, ఆ తల్లి ఎవరో కాదయా, ఆవిడ సాక్షాత్తుగా ఐషా నీషా కలయతి తరామైంద్రజాలం విలాసం. ఆ కాంచీపురంలో ఉన్నాడు ఈశానుడు అని పేరు కలిగిన వాడు, 5వ ముఖం ఈశానుడు, మోక్షం ఇవ్వగలిగిన వాడు, మహాజ్ఞాని, అన్ని కళలకు విద్యలకు ఆధారమైనటువంటి వాడు, పెరుగు తరుగు లేనివాడు, శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు. అటువంటి శంకరుడున్నాడే, ఆయన ఇల్లాలైనటువంటి కామాక్షీదేవి ఉందే, ఆవిడ అదిగో ఆ కాంచీపురంలో వ్యావృణ్వాన సుకృతలహరి కాపి కాంచీనగర్య, ఆ కాంచీనగరంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క పుణ్యాల పంట ఇంద్రజాలం చేస్తోంది అన్నారు. ఇంద్రజాలం అంటే ఇన్ని ఏదో మబ్బులో తామర పువ్వు, ఎర్ర తామర, ఎర్ర తామరలో మంకెర పువ్వు, లేదా వేగి పువ్వు, వేగి పువ్వులో మల్లె పువ్వు, మల్లె పువ్వు దగ్గర వీణా నినాదం అంటే ఏమిటి? ఇప్పుడు నల్లమబ్బ అంటే ఆవిడ కొప్పు, ఎర్రటి ముఖము, ముఖంలో పెదవి, దంతములు, తాంబూల చర్వణము, సువాసన, ఆమె యొక్క కంఠధ్వని, వీటిని కలిపి కామాక్షి అనుప్రవేశం చేసి మూకశంకరుల చేత ఈ శ్లోకం చెప్పిస్తే మూకశంకరులు చెప్పిన శ్లోకంగా స్తుతి శతకంలో బయటికి వచ్చిన శ్లోకం ఈ శ్లోకం. ఇప్పుడు నిజంగా దాని మీద ధ్యానం చేశారనుకోండి, దానికి అంత ఏమైనా ఉంటుందా? అసలు ఏమైనా అంత ఉంటుందా? ఉండదు. రోమాంచితమైపోయి గగుర్పొడి చేసి ఒళ్ళు పరమానందంతో అలా ఉండిపోతారు. దాని చేత ఏ ఏ విషయములను దర్శనం చేసినంత మాత్రం చేత
సుమంగళిత్వం నిలబడుతుందో, జన్మ జన్మాంతరముల యందు కూడా మంగళప్రదముగా జీవించగలుగుతాడో, అజ్ఞానము నశించిపోతుందో, పరదేవతానుగ్రహం కలుగుతుందో, శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, శుద్ధ విద్యకి ఆధారమైనటువంటి మాతృకావర్ణముల దర్శనం చేసినట్టు దంతపంక్తి, అటువంటి దంతపంక్తిని చూడ్డానికి అవకాశం కలుగుతోందో, ఆ తల్లి చిరునవ్వుల యొక్క కాంతులను చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతున్నాడో, అది ప్రతిపాదన చేస్తున్నారు. ఇందులో ఇంద్రజాలంకు పెద్ద విశేషం ఏమిటి ఆ శ్లోకంలో అంటే, వస్తువులో వస్తువుని మార్చి చూపిస్తే ఇంద్రజాలం. ఏదో ఓ సంచి పట్టుకొచ్చి మీకు దాన్ని విప్పేసి చూపించేసి అందులో 2 వెలగపళ్ళు పడేసి 2 వెలగపళ్ళు 2 చిలకలు చేసేసాడు అనుకోండి, ఇంద్రజాలం. కానీ వస్తువుని చేయడం కాదు, కాంతి తీసుకొస్తే ఇంద్రజాలం. మామూలు ఇంద్రజాలం కాదు, మహేంద్రజాలం. ఆవిడ కాంతి చూపించింది, అది మహేంద్రజాలం. ఏ కాంతి చూపించింది? మల్లె పువ్వుల్లాంటి దంతములలోంచి సుషమా కాంతి చూపించిందే, అది చాలా గొప్ప. అది కనపడాలి. ఇవన్నీ ఇంకా ఏదో కొంతైనా కనపడతాయి. కాంతి ఎలా కనపడుతుంది? ఆ కాంతి కనపడిందా మీరు ఇక చకోరపక్షి అయిపోయారు అని గుర్తు. ఎందుకో తెలుసా? శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తారు. అందులో అంటారు, స్మితచ్రోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమ అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్ల రుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచి కథియా అన్నారు. ఇక్కడ కాంచి అన్న మాట పడింది, అర్థం వేరనుకోండి. చకోర పక్షులని లోకంలో ఉంటాయి. ఆ చకోర పక్షులకి ఒక విచిత్రమైన పేరుంది. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే వెన్నెల పులుగు అంటారు ఆ పక్షిని. దానికి ఒక అలవాటు. అది ఏం చేస్తుంది అంటే వెన్నెల తింటుంది. అంటే మీరు ఆశ్చర్యపోకూడదు, అలా ఉంటాయా అండి, అలా తింటాయా అండి అనకూడదు. సింహానికి నేను అన్నం తింటానంటే విచిత్రంగా ఉంటుంది, ఏమిటో వాడు అలా అన్నం తింటాడు ఏమిటో ఉంటుంది. నేను అన్నం తినడం నాకు సాధారణం, సింహానికి మాంసం తినడం సాధారణం. చీమకి ఇంత పంచదార తింటే కడుపు నిండిపోతుంది. అలా ఎలా నిండుతుందో అంటే అది సృష్టి అంతే. తేనెటీగా పువ్వులో ఉన్న మకరందం తాగుతుంది, అలా ఎలా తాగుతుంది? నీకు రాదని దానికి రాదంటే ఎలా? అది తాగుతుంది, అలాగే దానికి అలవాటు. అది అలాగే తాగుతుంది, బతికున్నంతకాలం తేనె తాగుతుంది. అలా తాగుతుందా అండి అనకూడదు, తాగుతుంది. కాబట్టి చకోర పక్షి ఏం చేస్తుంది అంటే చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి వెన్నెల తింటుంది. దానికి అది లక్షణం. ఆ వెన్నెల తినడానికి అలవాటు పడిపోయిన చకోర పక్షికి ఓ రోజున ఓ ఆలోచన వచ్చిందిట. వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి వస్తుంది. అమ్మవారిని ఏమంటారు? పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో ఆవిడ ముఖం అలా ఉంటుంది అంటారు కదా. అందుకని ఓసారి వెళ్ళి మనం అమ్మవారి ముఖాన్ని చూస్తే ఎలా ఉంటుందో, అందులో వెన్నెల ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నట్ట. అనుకుని ఇవన్నీ కలిసి గుంపు కట్టుకుని ప్రయాణం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, రాకాచంద్ర సమాన కాంతి వదనాకాధిరాజస్తుత, పౌర్ణమి చంద్రమండలంలో ఆవిడ ముఖం ఉంది, అందులోంచి కాంతులు వస్తున్నాయి. ఆ కాంతిని మామూలు వెన్నెలకు తినేసేయాలి. వాటికి అలవాటు వెన్నెలు కనబడితే తినేస్తాయి. పిల్లలు చూడండి, ఏది కనబడినా నోట్లో పెట్టేసుకుంటారు. అలా అవేం చేసాయంటే వెన్నెల కదా అనుకుని తినేసాయి. మామూలు చంద్రబింబంలోంచి వచ్చే వెన్నెలకి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతికి సమాన ధర్మం ఉంటుందా? ఉండదు. నేను ఇంత బెల్లంగడ్డ తీసుకొచ్చి భలే రుచిగా ఉందని చెప్పి పర నవిలి తినేసాను అనుకోండి. తినేసిన తర్వాత ఏదో మా ఆవిడ పాలల్లో కాస్త పంచదార వేసి పట్టుకొచ్చి ఇచ్చింది అనుకోండి. ఏమిటి పాలల్లో పంచదార వేయకుండా ఇచ్చావు? ఏమిటి పాలల్లో పంచదార వేయకుండా ఇచ్చాను? మీరు బెల్లంగడ్డ తినేస్తే అంటే ఇప్పుడు నేనేం చేయాలి? పాలల్లో ఉన్న మధుర పదార్థంతో కూడుకున్న కమ్మతనంతో ఉన్న తీపితనానికి సంబంధించిన పాల రుచిని అనుభవించాలంటే ముందు ప్రయత్నపూర్వకంగా ఓ ఉప్పు కడిక తినాలి, ఓ ఉప్పరాయి తినాలి. ఉప్పరాయి తింటే విరిగిపోతుంది తిన్న తీపి. అప్పుడు పాల యొక్క కమ్మతనం తీపితనం తెలుస్తుంది. ఇవేం చేసాయి? అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి తాగేసాయి. తాగేయడంతో వాటి నోర్లు బిర్ర బిగిసిపోయాయి తీపితోటి. అది అమృతం తాగేసాయి. ఇప్పుడు పుల్లగంజి ఏదైనా తాగితే తప్ప నోరు విరగదు, పుల్లగంజి తాగుదాం అనుకున్నాయిట. పుల్లగంజి ఎక్కడ దొరుకుతుంది అంటే చంద్రుల్లోంచి వచ్చే వెన్నెల వాటికి పుల్లగంజి అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ తాగుతూనే ఉన్నాయి, కానీ ఆ తీపి విరగలేదు. ఆవిడ ముఖంలోంచి వచ్చే దీప్తి అలా ఉంటుంది. కాబట్టి స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమ అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్ల రుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా.
ప్రతి రాత్రి తాగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటికి చకోర పక్షులకి నోటికి పట్టుకున్న తీపితనం వదల్లా. పుల్లగంజిలా చంద్రుడి వెన్నెల తాగిన. అంటే మహాతల్లి ఆవిడ యొక్క ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి, ఆవిడ చిన్న చిరునవ్వు ఎలా ఉంటుందో చెప్పడానికి మూకశంకరుడు చేసిన ఒక్క శ్లోకాన్ని అనుభవించడానికి మీరు ఎన్నాళ్ళు ధ్యానం చేయండి, ఇది ఒక్కటి చాలు. మూకశంకరులే ఒక చోట మందస్మిత శతకమని ఒకటి చేశారు కదా, చిన్న చిరునవ్వు గురించి. మందస్మితం అంటే అంతే. అయితే నేనంటే అలా నవ్వాను కానీ చాలా అందంగా ఉంటుంది అమ్మవారు నవ్వితే. ఆ మందస్మితం చేసింది ఎప్పుడు? ఆయన ఆర్యాశతకం చెప్పారు. ఆవిడ ఇటు తిరిగి ఉంది, ఆయన ఇటు తిరిగి ఉన్నారు కింద కూర్చుని. లేక ఆవిడ అటు తిరగలేదు, తిరగకుండానే ఇలా వింటూ కావ్యాలాప వినోదిని అన్నీ వింటూ ఉంటుంది కదా, సంతోషించి అంది. అలా అవ్వగానే నవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. అమ్మ నీ నవ్వు ఎంత గొప్పదో తెలుసా అని మందస్మిత శతకంలో శ్లోకం చెప్పారు. చెప్పకుండా ఉండలేని చెప్పేస్తాను ఇప్పుడు. అందులో ఆయన ఓ మాట అంటారు, అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్త్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాక ధునించ శేఖరయతే మాలాంచ ధత్తే నవై వైకుంఠైరవకుంఠనంచ కురుతేర్ధుళీచయుర్భాస్మనై. మహానుభావుడు మూకశంకరులు వారికి కామాక్షి పరదేవత పలికింది, అందుకు పడ్డాయి ఆ శ్లోకాలు. అమ్మా శంకరుడు నీ పక్కనే కదా కూర్చుంటాడు కాదా, నువ్వు ఆయన పక్కనే కదా కూర్చుంటావు. కూర్చుంటారంటే దాని అర్థం ఏదో ఓ ఇంటి యజమానురాలు అనుకోండి. కాసేపు ఒక నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని తీసుకొస్తున్నారు మూకశంకర్లు. ఏదో ఇంటి యజమానురాలు ఎప్పుడూ పక్కన కూర్చోకుండా ఎలా ఉంటారండి? ఎవరూ లేనప్పుడైనా ఏదో పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏదో ఆవిడ ఏదో చెప్పింది, ఏమండి పాపం ఆ కోటేశ్వరరావు ఏదో ఉన్నాడు, వాడిని అనుగ్రహించాలండి అని ఏదో చెప్తోంది. అలాంటావా అని ఇలా చూశాడు. చూసేటప్పటికి ఆవిడ చిన్న నవ్వు నవ్వి, ఆ చిన్న నవ్వు యొక్క అందం చూశాడు. ఆవిడ అలాగే కూర్చొని నవ్వుతుంటుంది ఏమిటి, ఇంకా అదే పనే. ఆవిడ అన్నపూర్ణ, లోకానికి అన్నం పెట్టద్దు, ఆవిడేదో పని మీద వెళ్ళింది. కానీ ఈయనకేమైందంటే ఇంకా నవ్వే గుర్తొస్తోంది. అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్త్వన్మందహాసాంకురై. ఆయన ఏం అల్పుడుగాడు, ఏ మనసులో దృఢత్వం లేనటువంటి చపల చిత్తం ఉన్నవాడు కాదు. పశుపతే పశుపతి. పశువు అంటే 3 లక్షణాలు ఉంటాయి. పాశము, కట్టడానికి కర్ర, అలాగే కంఠము. ఈ 3 కలిపితే పాశమవుతుంది. కర్మ జన్మ చేసుకున్నటువంటి ప్రారంధాన్ని అనుభవించడం, ఈ 3 కలిపితే మనమందరం పశువులం. ఆయన పశుపతి. ఆయన బంధం ఇప్పేశాడు అనుకోండి, ఆయనలో కలిసిపోతాం. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, అమ్మా పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని శంకర, నువ్వు పశుపతివి, నన్ను నీలో కలుపుకో అంటారు. పశుపతే పశువుల పాశములు విప్పగలిగిన వాడు, బంధనములు విప్పగలిగిన వాడు, అంతటి మహానుభావుడు. అయినా అమ్మా నాకు సంశయం వచ్చిందమ్మోయ్, అనుమానం. ఏమిటి శంకరా అంది అమ్మవారు. అమ్మ అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్త్వన్మందహాసాంకురై. అది చాలా చిన్న నవ్వు. మందస్మితం అంటే అనంత ఆవిడే అంటుంది అంతే, చిన్ని నవ్వు. ఆ చిన్ని నవ్వు పసిపిల్లలు చూడండి, చాలాసేపు ఏం నవ్వరు, చిన్న నవ్వు నవ్వుతారు. అప్పుడు వెంటనే ఏదో మెరుపు మెరిసినట్టు చూసేసి ఆనందపడిపోవాలి అంతే, గుర్తుపెట్టుకుని వస్తారు. నవ్వు 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 అంటే ఏం నవ్వరు, ఆ గడ్డం మీద ఏదో ఇలా అంటే అంటారు, అప్పుడు చూసి ఆనందపడిపోవాలి అంతే, గుర్తుపెట్టుకుని. అలా నీ నవ్వు ఒకసారి చూశాడు, నువ్వు వెళ్ళిపోయావు ఏదో వంట చేసుకోవడానికో, భక్తులను అనుగ్రహించడానికో, అభిరామ భట్టుకి అనుగ్రహం ఇవ్వడానికో వెళ్ళిపోయావు. ఆయనకి ఇదే పట్టుకుంది బుర్రలో, అబ్బాయి ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో అని ఆ నవ్వే గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ నవ్వు తెల్లగా ఎంతో అందంగా ఉంటుంది, చిన్న నవ్వు. ఆయన ఏం పని చేస్తున్నా ఇంకేమవుతోంది, పరతంత్రిత. ఏ పని చేస్తున్నాడో ఆ పని గుర్తుండట్లేదు, ఆ నవ్వే గుర్తొస్తుంది. ఈ పుస్తకం తీయబోతున్నాడు, ఆ పుస్తకం తీస్తున్నాడు, రుద్రాక్షమాల తీపోయి యోగదండం తీస్తున్నాడు, ఎద్దెక్కపోయి ఇంకో చోట కూర్చుంటున్నాడు. ఎందుకని మనసంతా ఆవిడ చిరునవ్వు మీద ఉంది. శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే. నిజంగా కాదమ్మ, నాకు అనుమానం వచ్చింది, శంకామహే నాకు అనుమానం వచ్చింది. శివుడికి బాగా నీ నవ్వు మీద వ్యామోహం పట్టుకుంది. అబ్బా మళ్ళీ ఎప్పుడు వస్తుందో, పిలిస్తేనేమో ఉండండి అవతల పని ఉందంటుంది, మళ్ళీ వచ్చి ప్రశాంతంగా కూర్చొని అలా నవ్వితే బాగుండు, అలా నవ్వితే బాగుండు అనుకుంటున్నాడు. అందుకని ఏం చేశాడు అంటే ఇందుం
మా ఆవిడ చిరునవ్వంత అందంగా తెల్లగా వెన్నెలలులుకుతూ ఉండగలిగినది ఏముంటుంది అని ఆలోచించాట. తదియనాటి చంద్రరేఖ అందంగా ఉంటుంది కదా, శుక్లపక్ష తదియనాడు ఆకాశంలో ఉండే చంద్రరేఖ కనపడకుండా ఉంటుంది. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు తదియనాటి చంద్రరేఖ. కామాక్షి కిరీటంలో ఉంటుంది, కామేశ్వరుడి కిరీటంలో ఉంటుంది చంద్రమౌళి. అందుకని కాబట్టి ఆయన అనుకున్నట్ట మా ఆవిడ చిరునవ్వులా కనపడకుండా ఉంటుంది కాబట్టి చంద్రరేఖను తెచ్చి కిరీటం మీద పెట్టుకుంటే ఆ చల్లతనం, ఆ అమృతం ఒలుకుతూ ఉండడం, ఆ కనపడకుండా ఉండడం మా ఆవిడ నవ్వులా ఉంటుందని పెట్టుకున్న తనివి తీరలే. అబ్బే మా ఆవిడ చిరునవ్వు ఎక్కడా, ఈ చంద్రరేఖ ఎక్కడా అనిపించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.